సో టుడే డే 28 కొన్ని హార్టికల్చర్ క్రాప్స్ చూద్దాము. సో మీకు తెలిసే ఉంటుంది హార్టికల్చర్ క్రాప్స్ మొత్తం ఇంపార్టెంటే, ఏది స్కిప్ చేయడానికి లేదు. ఎస్పెషల్లీ మీరు కనుక క్రాప్స్ ఈ వీడియో మీకు అంటే ఆల్రెడీ ఈ సిరీస్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారంటే డైరెక్ట్ నా ఛానల్ ఇది ఫస్ట్ టైం చూస్తుని ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒకటి చెప్పాలండి. నేను ఓన్లీ ఇంపార్టెంట్ అంటే మేజర్ ఎట్లా అంటే మొత్తం క్రాప్స్ వదిలేద్దాం అనుకుంటారు కదా, అన్ని క్రాప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ టైంలో అని, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండి. ఎందుకు అంటే సీరియస్గా లైక్ ప్రతిదీ ఇంపార్టెంట్ అంటే ఏది స్కిప్ చేయడానికి లేదు. నేను ఎప్పుడు చెప్పేది చెప్తున్నాను, బ్లైండ్గా ఫాలో అవ్వద్దు ఈ వీడియో. ఇది ఓన్లీ ఒక రివిజన్ మోడ్లో, ఎక్కడ మొత్తం వదిలేయడం కంటే ఎక్కడ కొంచెం స్ట్రెస్ చేస్తే ఏమో వీటిల్లో నుంచి రావచ్చేమో అనే ఇంటెన్షన్తో మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను. సో మీరు మీ ప్రిపరేషన్లో ఇది యాడ్ అవ్వాలనుకుంటున్నా కానీ ఇది మాత్రమే ఉండాలని కాదు. సో ఆ ఒకటి మైండ్లో పెట్టుకొని వీడియో చూడండి, టైం వేస్ట్ చేయొద్దు. అయితే ఇంకోటి ఏంటి అంటే నేను క్రాప్స్ ఒకవేళ ఎవరికైతే క్రాప్స్ కవర్ చేయాలనుకుంటున్నారో అంటే స్కిప్ చేద్దాం టోటల్గా అనుకోమ్మా, ఇన్ని క్రాప్స్ ఇన్ని వెజిటేబుల్స్ ఆల్రెడీ అగ్రికల్చర్లో చదవాలి, అగ్రోనమీలో, మళ్ళీ ఇందులో ఏంటి అని కొంచెం హార్టికల్చర్ అంటే కొంచెం వీక్గా ఉండే వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే మ్యాంగో క్రాప్ మాత్రం అసలు స్కిప్ చేయకూడదు. అట్లీస్ట్ ఒక 5 మేజర్ క్రాప్స్ లైక్ మ్యాంగో, గ్రేప్స్, బనానా, ఓకేనా, ఈ 3 క్రాప్స్ అట్లీస్ట్. ఇంకంటే అన్నీ ఇంపార్టెంట్ చెప్పాలంటే పపాయ, సిట్రస్, ఒక్కొక్క క్రాప్లో నుంచి ఒక దాంట్లో డిజీజ్ అడిగితే ఇంకో దాంట్లో ఒకటి అడగచ్చు. బట్ ఏదైనా కూడా మ్యాంగో క్రాప్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాంగో మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. లైక్ 60 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ డెఫినెట్గా మ్యాంగో మీద వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మ్యాంగో క్రాప్ మొత్తం చదవాల్సిందే, ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఏంటి అంటే ఓన్లీ ఇంపార్టెంట్ లైక్ ఇవి మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, ఇవి చదువుకుంటే బాగుంటుంది ఏమో దీంట్లో నుంచి రావచ్చు అనే ఇంటెన్షన్తో మాత్రమే చెప్తున్నాను, ఓకేనా. కంప్లీట్గా దీని మీదే డిపెండ్ అవ్వాలని కాదు. సో నేను ఇప్పుడు మ్యాంగో ఆబ్వియస్గా కొన్ని పాయింట్స్ చెప్తాను. నేను ఇదందరూ చాలా ఇంపార్టెంట్ క్రాప్ అండి, అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు మ్యాంగో క్రాప్ని. మిగతా క్రాప్స్ కూడా నేనేంటంటే కొంచెం అందుకే టైం కూడా తీసుకుంటున్నాను. లైక్ నేను ప్రిపేర్ అయ్యి మళ్ళీ సార్ట్ అవుట్ చేసి మీకు చెప్పాలి కదా ఏది ఇంపార్టెంట్ అని, అన్నీ రాస్తూ కూర్చోలేను కాబట్టి, నేను ఎగ్జామ్ రాస్తున్నాను కాబట్టి మేజర్ పాయింట్స్ నేను కొన్ని చెప్తూ బాగా ఇంపార్టెంట్వి ఇక్కడ నోట్ డౌన్ చేశాను. సో దట్ మీకు రివిజన్ కానీ లేదా స్క్రీన్ షాట్ అలా ఉండిద్ది అని చెప్పి. బట్ ఎవరైతే హార్టికల్చర్లో స్ట్రాంగ్ ఉన్నారో లేకపోతే వచ్చనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, ఓకేనా. సో ఎవరైతే ఈ వీడియో మెయిన్గా అసలు నేను క్రాప్స్ చెప్పొద్దు అనుకున్నాను, ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంట్, ఏ పాయింట్ తీస్తే మళ్ళీ అదే పాయింట్ ఎగ్జామ్లో వచ్చిందనుకో రిస్క్ టేకింగ్ కాబట్టి. బట్ ఓకే, ఎవరైతే మొత్తం వదిలేద్దాం అనుకుంటారో క్రాప్స్ అట్లీస్ట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఎక్కడ ఫోకస్ చేయాలి, లేకపోతే 2-3 ఇయర్స్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి అంత గుర్తుండదు కాబట్టి వాళ్ళకి ఏమన్నా లైక్ వెటర్నరీ వాళ్ళైనా వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుంది. ఈ కొన్ని పాయింట్స్ చూసుకుని ఎగ్జామ్లో వీటిల్లో నుంచి ఏమైనా వస్తుందని ఒక ఇంటెన్షన్తోనే నేను టైం తీసుకుని ఇది చేస్తున్నాను. సో హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కానీ కంప్లీట్గా మాత్రం దీని మీద డిపెండ్ అవ్వద్దు, మీ ప్రిపరేషన్ మీరు చేయండి, ఇవి యాడ్ చేసుకోండి, ఓకేనా. సో లేట్ చేయకుండా ఇప్పుడు మ్యాంగోలోకి నేను ఫస్ట్ కొన్ని క్రాప్స్ లైక్ కవర్ చేస్తాను, ఎన్ని క్రాప్స్ వీలైతే అన్ని. అందులో ఫస్ట్ మ్యాంగో, ఓకేనా. సో మ్యాంగో మీరు ఆల్రెడీ ఇట్లా నేషనల్ ఫ్రూట్ అని స్పెషల్ నేమ్స్ కవర్ చేసినప్పుడు నేషనల్ ఫ్రూట్ అని తెలుసు, కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని తెలుసు, ఫ్రూట్ టైప్స్ నేర్చుకున్నప్పుడు తెలుసు లైక్ సింపుల్ ఫ్రూట్లో డ్రూప్ అని, స్టోన్ ఫ్రూట్ అని, ఆరిజిన్స్ నేర్చుకున్నప్పుడు కవర్ అవుతుంది, ఎడిబుల్ పార్ట్స్లో కవర్ అవుతుంది. ఇవన్నీ నేను యాక్చువల్లీ షార్ట్స్లో పెట్టాను. ఎడిబుల్ పార్ట్ లైక్ మన పాలినేషన్, హౌస్ ఫ్లైస్, ఓకేనా. విటమిన్స్, న్యూట్రియంట్లో విటమిన్ ఏ హైయెస్ట్ సోర్స్ మ్యాంగోలోనే ఉంటుంది. ఇవి ఎట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి జనరల్గా నేను అందుకే షార్ట్స్ పెట్టే ఇంటెన్షన్ కూడా అదే. ప్రతిదీ మనం చెప్పలేం కాబట్టి షార్ట్స్లో పెడితే చూసుకుంటారు డైరెక్ట్గా ఎగ్జామ్లో, ఓకేనా. అలా అన్ని కొన్ని మ్యాక్సిమం పాయింట్స్ కవర్ అయినాయి. అచ్చంగా మనం దీంట్లో చూడాల్సింది ఏంటి అంటే సాయిల్స్. మనం అన్ని క్రాప్స్ నేర్చుకోం కాబట్టి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సాయిల్స్ మ్యాంగోకి
మంచి సాయిల్ కావాలి కల్టివేషన్ కంటే అల్యూవియల్ టు లేటరైట్ సాయిల్ అండి. సో ఇంకొకటి ఇప్పుడు ఇవైనా అంతే, ఇప్పుడు ప్రతి క్రాప్ మీకు కాన్ఫిడెంట్ ఉంది లైక్ నేను కవర్ చేసుకోగలను అనుకుంటే మీరు ప్రతిదీ కవర్ చేసుకుంటే, అది నేను మంచి హ్యాబిట్ అనేది చెప్తాను. లైక్ ఫ్రమ్ బొటానికల్ నేమ్ నుంచి హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ వరకు దాని సాయిల్ ఏంటి, స్పేసింగ్ ఏంటి, సీడ్ రేట్ ఏంటి, వెరైటీస్ అన్నీ కవర్ చేసుకోమని నేను చెప్తాను. బట్ ఏంటి అంటే టైం కన్స్ట్రెంట్ వల్ల ఎవరైతే అట్లీస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నా చూసుకుందాము, మేబీ ఇందులో నుంచి వస్తే కొంచెం రిస్క్ టేకింగ్ ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి. ఓకేనా, అన్నీ చదువుకున్నాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోస్ చూడకండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్, సో ఇప్పుడు సాయిల్స్ ఇంపార్టెంట్ అండి కల్టివేషన్కి. ఎందుకంటే మన కమర్షియల్ వేలో లైక్ మన బనానా తర్వాత మ్యాంగోకి మనకి ఎక్కువ డిమాండ్ లైక్ మన ఇండియాలో ఉంటుంది కాబట్టి కొంచెం సాయిల్స్ ఇంపార్టెంట్. తర్వాత టెంపరేచర్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ క్రాప్లో అంటే టెంపరేచర్కి చాలా ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ మనకి నార్మల్ కల్టివేషన్కి టెంపరేచర్ ఎంత ఉండాలి మ్యాంగో కంటే 24 to 27. అదే స్టోరింగ్కి లైక్ హార్వెస్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే క్లైమాటిక్ ఫ్రూట్ కదా, మంచి టైంలో మనం హార్వెస్ట్ చేస్తే తర్వాత మనకి ఎక్కువ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఎంత స్టోరేజ్ ఉండాలి లైక్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ అంటే 5 to 16 degrees. అయితే ఇప్పుడు ఎందుకు మనకి టెంపరేచర్ ఎందుకు ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే బికాస్ మనకి టెంపరేచర్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ లో టెంపరేచర్ ఉందనుకోండి మనకి మాల్ఫర్మేషన్కి వస్తుంది. లైక్ అదే ఫ్లవర్స్ అన్నీ ఇట్లా లీఫీ లైక్ అయిపోయి మనకి ఫంగల్ అటాక్ ఎక్కువ చూస్తాము. ఇది ఉంటుంది. కాబట్టి మనకి ఏంటి అంటే టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ ఈ క్రాప్లో. దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది క్రాప్కి. కాబట్టి టెంపరేచర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 2 టెంపరేచర్స్ నార్మల్ కల్టివేషన్కి స్టోర్ చేసేటప్పుడు ఎంత టెంపరేచర్ అని. ఓకేనా, ఎందుకంటే లో టెంపరేచర్లో మాల్ఫర్మేషన్ వస్తుంది, అలాగే ఫంగై అటాక్ కూడా వస్తుంది అనమాట. ఇవి అయిపోయిన తర్వాత ఇంకోటి ప్రొపగేషన్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ దాంట్లో చెప్పాను, అన్ని క్రాప్స్ నేర్చుకోండి. బట్ ఇక్కడ స్పెసిఫిసిటీ ఏంటి అంటే మేజర్గా 3 నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్. అందులో స్పెసిఫిక్గా ఈ కొంకన్ రీజన్ మహారాష్ట్రలో గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎపికోటైలర్ స్టోన్ గ్రాఫ్టింగ్ అంటే ఆ స్పెసిఫిసిటీ ఉంది ఎక్కువ మనకి కమర్షియల్ బ్రాడ్ స్కేల్లో చేసేటప్పుడు. ఇట్లా ఇండివిజువల్గా ఇట్లా స్పెసిఫిసిటీ ఉన్నాం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నార్త్ ఇండియన్ వెనీర్ గ్రాఫ్టింగ్ చేస్తారంటే అడుగుతారు ఈ పర్టికులర్ రీజన్లో మ్యాంగో కల్టివేట్ చేసేటప్పుడు కమర్షియల్గా ఏది యూజ్ చేస్తారంటే ఇట్లా నార్త్ ఇండియన్ అయితే వెనీర్ గ్రాఫ్టింగ్, సౌత్ ఇండియా అయితే ఇనార్చింగ్, సాఫ్ట్ వుడ్. ఓకేనా, కొంకన్ రీజన్ బాగా గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ ఎపికోటైలర్ స్టోన్ గ్రాఫ్టింగ్ అనమాట. ఇది మనకి ప్రొపగేషన్ లైక్ కమర్షియల్ వేలో. ఓకేనా, దాని తర్వాత మనకి టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్. ఓకేనా, ఇది మనకి ఎక్కువ ప్రాసెసింగ్ ఈ మ్యాంగోతో కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే సాలిడ్ ఆ కంటెంట్ ఎంత సాల్యుబుల్ సాల్ట్స్ అంటే 20%. మామూలు గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు, ఎలా అంటే ఈజీగా ఉంటుందో ఈ నంబర్. కొంచెం ఈ టైం అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం రివిజన్ వాళ్ళకైతే ఏం కాదు, కానీ ఫస్ట్ టైం చదివే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, TSS 20%. తర్వాత మనకి స్టీన్ వైబిలిటీ ఏదైతే ఆ స్టోన్ ఉంటుంది కదా డ్రూప్, అది ఎంత వైబిలిటీ అంటే ఎన్ని రోజులు ఉంటుంది అంటే 4 weeks లేదా 30 days. వీక్స్లో అడిగితే 4 weeks, డేస్లో 30 days. అంటే అప్రాక్సిమేట్లీ 28 to 30 days వరకు ఆ సీడ్ అనేది వైబుల్గా ఉంటుంది, అంటే వేస్తే జర్మినేట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, తర్వాత మనకి డ్వార్ఫింగ్ రూట్ స్టాక్స్ ఏదైతే మనం చూస్తామో ఈ 2 varieties అనమాట, తోతాపూరి రెడ్ స్మాల్, ఓలర్. ఓకేనా, మీరు మ్యాంగోకి మాత్రం టైం పెట్టాల్సిందే అండి. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది మ్యాంగో నుంచి. కొంచెం పెద్దది అంటే లెంతీ టాపిక్ అని చూడొద్దు. ఏ క్రాప్ అన్నా మిస్ అవ్వండి కానీ మ్యాంగో మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా 1 mark వస్తుంది. ఎందుకు చెప్తున్నాను ఇంతలా అంటే 1 markతో కూడా జాబ్ పోతుందండి ఫైనల్ సెలెక్షన్. సో కాబట్టి ఇట్లా ఖచ్చితంగా వచ్చే టాపిక్స్ అసలు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం రాసే వాళ్ళన్నా, లాస్ట్ అటెంప్ట్ వాళ్ళైనా, ఎవరైనా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా వేరే సబ్జెక్ట్స్లో ఇట్లాంటి కొన్ని టాపిక్స్ అసలు స్కిప్ చేయొద్దు. డిఫికల్టీ ఉంటే కొద్దిగా టైం పెట్టండి. మ్యాంగో క్రాప్ మస్ట్ అండ్ షుడ్. ఓకేనా, తర్వాత వెరైటీ అండ్ రీజన్. ఓకేనా, వెరైటీ అండ్ రీజన్లో అడుగుతారు లైక్ ఈ పర్టికులర్ రీజన్లో ఏ వెరైటీస్, ఎందుకంటే మ్యాంగో అంత ఇంపార్టెంట్ ఫ్రూట్ కాబట్టి ఆ పర్టికులర్ రీజన్లో ఏ వెరైటీ లైక్ ఏది హైబ్రిడ్ ఫేమస్ అని అడుగుతారు. రత్నగిరి మహారాష్ట్ర, ఆల్ఫాన్సో. ఓకేనా, AP బంగన్పల్లి. ఇది ఎట్లా అంటే మనకి ఆ రీజన్ అంటేనే ఆ మ్యాంగో గుర్తు రావాలన్నమాట. సో మీరు ఎట్లా ఈజీగా ఉంటుందో అట్లా గుర్తుపెట్టుకోండి. AP బంగన్పల్లి, కర్ణాటక తోతపూరి, మల్గోవా. ఓకేనా,
తర్వాత అంటే యాక్చువల్లీ ఇవి చాలా ఉన్నాయి. నేనేంటంటే ఒక 5 to 6 నాకు ఇంపార్టెంట్ అనిపించినవి ఇవే. నేనైతే ఇవే చదువుకుంటే తెలుసు కదా, అన్నీ చదువుకుంటే ఎటు కాకుండా పోతాం. కొన్ని చదువుకున్న పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనేది ఆ ఇంటెన్షన్తో నేను షేర్ చేసుకున్నాను. ఓకేనా, మీకు టైం ఉంది, మీరు చదువుకోగలను అంటే అన్ని వెరైటీస్ చదువుకోండి, అన్ని రీజన్స్ చదువుకోండి. ఓకేనా, ఇదనే కాదు, హైబ్రిడ్ క్రాసింగ్ కానీ ఇంపార్టెంట్ వెరైటీస్ ప్రతిదీ. ఓకేనా, నేను ఇక్కడ ఒక 70% నేను షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, దశేరి చౌసా నార్త్ ఇండియన్లో పాపులర్. ఏ వెరైటీస్ మనకి నార్త్ ఇండియన్ పాపులర్ అంటే దశేరి చౌసా. ఓవరాల్గా అనమాట, స్పెసిఫిక్ రీజన్ అడగకుండా ఓవరాల్గా నార్త్ ఇండియన్లో ఏది ఫేమస్ అంటే దశేరి చౌసా అనమాట. తర్వాత ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇది కొంచెం న్యూస్ అనొచ్చు, లేకపోతే ఈ కోహితూర్ అనేది ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్ అనమాట, ఫేమస్ అనమాట. ఇది ఏంటి అంటే చాలా ఎక్స్పెన్సివ్ మ్యాంగో. మీకు అంటే ఎంతమందికి ఐడియా ఉంటుందో తెలియదు, మీరు ఒకసారి గూగుల్లో చూడండి. ఇది ఎట్లా అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. లైక్ చాలా ఓన్లీ రాయల్స్ వాళ్ళే దీన్ని గ్రో చేసి తినేవాళ్ళు అనమాట. అంటే ఒక్క ఫ్రూటే 1500 to 2000 ఉంటుంది. సో ఇది అట్లా ఒక స్పెసిఫిసిటీ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఐదర్ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫేమస్ లైక్ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ ఏది వెరైటీ అంటే కోహితూర్ అనొచ్చు, లేదా కోహితూర్ అంత ఎక్స్పెన్సివ్ ఏ స్టేట్ అన్నా అడగవచ్చు. సో ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, కోహితూర్ ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్. ఓకేనా, ఏంటంటే రాయల్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు అనమాట, వేరే వాళ్ళకి అందుబాటులో లేకుండా. యాక్చువల్గా ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళు వీటికి జిఐ ట్యాగ్ కోసం చూస్తున్నట్టు ఉండే అనమాట. నేను న్యూస్ చూసాను, అందుకే దీంట్లో ఇంక్లూడ్ చేశాను. ఓకేనా, తర్వాత కేసర్ గుజరాత్. ఓకేనా, ఈ 6 వెరైటీస్ ఈ రీజన్స్ గుర్తుపెట్టుకోండి. టైం ఉంటే మిగతావి కూడా చూసుకోండి. ఈ 6 మాత్రం స్కిప్ చేయొద్దు. తర్వాత మనకి ఇట్లా స్పెసిఫిసిటీ ఉంటాయి కదా, లైక్ ఈ వెరైటీ స్పెషాలిటీ, లేకపోతే ఈ వెరైటీ ఎందుకు, అదే వెరైటీ ఎందుకు అనేది ఇది ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రుమానీ వెరైటీ, ఎందుకంటే అది ఆ మ్యాంగో ఇట్లా యాపిల్ షేప్లో ఉంటుంది. ఓకేనా, మీకు గుర్తుండాలంటే గూగుల్లోనే ఇమేజ్ పరంగా చూసన్నా గుర్తుపెట్టుకోండి, లేకపోతే బై హార్ట్ ఇంక ఇవన్నీ ఆల్మోస్ట్ నేను చెప్పాను కదండి, హార్టికల్చర్ బై హార్టే ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇట్లా న్యూమరికల్స్ కానీ వెరైటీస్ హైబ్రిడ్స్. ఓకేనా, రోసికా మ్యూటెంట్ వెరైటీ. ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకన్నా, ఇప్పుడు హార్టికల్చర్ జీరో నాలెడ్జ్ ఉండి స్టార్ట్ చేసే వాళ్ళకన్నా నేను మ్యాంగో క్రాప్ స్కిప్ చేయొద్దనే చెప్తాను, ఎందుకంటే ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. ఓకేనా, రోసికా మ్యూటెంట్ వెరైటీస్. ఏ క్రాప్స్లో అయినా అట్లీస్ట్ మీరు వెరైటీస్ ఎవరైతే స్కిప్ చేద్దాం అనుకుంటారో అగ్రోనమీలో కానీ హార్టికల్చర్లో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వెరైటీస్లో అన్నా కానీ అట్లీస్ట్ మ్యాక్సిమం మేజర్ క్రాప్స్లో మ్యూటెంట్ వెరైటీస్ అసలు స్కిప్ చేయొద్దు. ఓకేనా, సో ఇప్పుడు మ్యాంగోలో మ్యూటెంట్ వెరైటీ ఒకటి రోసికా అంటే ఇంకా ఉంటాయి. ఈ రోజికా వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి, రోజ్ మ్యూటెంట్. ఓకేనా, అట్లా. నెక్స్ట్ చౌసా వెరైటీ చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఆల్ఫాన్సో. అయితే ఆల్ఫాన్సోలో ఎక్కువ మనకి స్పాంజ్ టిష్యూకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట, ఇట్లా ఈజీగా ససెప్టబుల్ అంటారు కదా, అట్లా ఆల్ఫాన్సో. కానీ దీన్ని ఎక్కువ క్యానింగ్కి, మనకి క్యాన్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఆ ప్రాసెసింగ్ ఎక్కువ ఈ ఫ్రూట్ తీసుకుంటారనమాట, ఈ వెరైటీ ఆల్ఫాన్సో వెరైటీ. సింధు వెరైటీ అనేది ఫస్ట్ సీడ్లెస్ వెరైటీ. ఓకేనా, ఇది ఫస్ట్ హైబ్రిడ్ ఏది సీడ్ లేకుండా డెవలప్ చేసిన వెరైటీ ఏది అంటే సింధు అనమాట. సో ఇలా స్పెసిఫిసిటీ ఉంటాయి కాబట్టి వీటి క్రాసింగ్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా, మధులిక నిరంజన్ ఆఫ్ సీజన్ వెరైటీ, అంటే సీజన్ కాకపోయినా మనకి ఫ్రూట్స్ వస్తాయి అనమాట. ఓకేనా, అంటే ఇట్లా ఆఫ్ సీజన్ వెరైటీస్, ఆల్టర్నేట్ బేరింగ్, అర్లీ వెరైటీస్ ఇప్పుడు ఇట్లా రాసేది ఒకసారి చూసుకోండి. ఓకేనా, బాంబే గ్రీన్ మాల్డా అర్లీ వెరైటీస్, ఫజ్లీ లేట్ మెచ్యూరిటీ. ఇవి ఎట్లా అంటే 2-3 టైమ్స్ ఇంకా 20 days అట్లా ఉన్నాయి కాబట్టి మీరు ఎట్లా అంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నా, లేకపోతే మీరు ఓన్గా రాసుకున్నా, డైలీ ఒక 5 minutes ఇట్లాంటి ఇంపార్టెంట్ రివిజన్ ఇస్తే గుర్తుంటాయి. ఓకేనా, బదురన్ రెసిస్టెంట్ టు మాల్ఫర్మేషన్. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, టెంపరేచర్ మాల్ఫర్మేషన్ తక్కువ టెంపరేచర్ వస్తుంది. ఈ వెరైటీ ఎట్లా అంటే ఎలా ఉన్నా కానీ తట్టుకునిద్ది అన్నట్టు బదురన్. మరి ఏది ససెప్టబుల్ అంటే ఈ 2 గుర్తుపెట్టుకోండి, బాంబే గ్రీన్. ఇవి యాక్చువల్గా ఇంకా ఇంటర్లింకింగ్గా చదివితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి ఎక్స్ప్లెనేషన్కి మామూలుగా ఒకసారి చూసుకోండి. బదురన్. లేదు మీకు ఇంకా డిఫికల్ట్ ఉందంటే మనకి ఇట్లా ఫ్రీగా ఉంటాయి కదండి యూట్యూబ్ క్లాసెస్, మన యూట్యూబ్లో ఇట్లా మ్యాంగో క్రాప్ అంటే చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు మంచిగానే చెప్తారు, ఒకసారి చూడండి మీకు బాగా డౌట్ ఉంటే. బట్ మ్యాంగో క్రాప్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకేనా, బదురన్ రెసిస్టెంట్ టు మాల్ఫర్మేషన్. ఏవి ససెప్టబుల్ అంటే బ్యాంబో గ్రీన్, చౌసా. ఓకేనా,
తర్వాత లాల్ సింధూరి ఇదేంటంటే పౌడరీ మెల్యూ రెసిస్టెంట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ. మల్గోవా ఇదేంటంటే మదర్ ఆఫ్ ఆల్ కలర్డ్ వెరైటీస్. ఇప్పుడు కొన్ని ఆరెంజ్ ఉంటాయి, కొన్ని ఎల్లో ఉంటాయి, రెడ్ అలా ఉంటాయి కదా, అన్నిట్లో టాప్ నాచ్ కలర్డ్ అంటే ఎక్సలెంట్గా ఉండేది మల్గోవా వెరైటీ. ఓకేనా, ఇలా మీరు మల్గోవా ఎక్కడంటే కర్ణాటక, అలా మీరు సారీ అలా మీరు ఇంటర్లింకింగ్గా కూడా చదువుకోవచ్చు మెమరీ గుర్తుండడం కోసం. ఓకేనా, పాలిఎంబ్రానిక్ వెరైటీస్ ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఓలర్, చంద్రకారన్, మల్గోవా, సాలెం. ఓకేనా, ఇంకా గోవా ఇంకా ఉన్నాయి లైక్ ఇంకా ఏంటంటే గోవా, బెల్లరీ. ఓకేనా, ఇట్లా ఉన్నాయి. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, ఓలర్, చంద్రకరణ్, మల్గోవా, సాలెం. ఏ మ్యాంగో వెరైటీ పాలిఎంబ్రానిక్ నేచర్ అంటే ఇవన్నమాట. ఓకేనా, తర్వాత హైబ్రిడ్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఇంపార్టెంట్ 7 రాశాను. అవి ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సింధు నేను చెప్పాను ఫస్ట్ సీడ్లెస్ కాబట్టి A2 పేరెంట్స్తో వచ్చింది, అట్లా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సింధు. తర్వాత మల్లిక, అమరాపల్లి. ఓకేనా, ఇట్లా పేరెంట్స్ ఎక్స్చేంజ్ అవుతారు అన్నట్టు. నీలం ఇంటూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఒక్కసారి చూసుకోండి రివిజన్ టైంలో. నీలం ఇంటూ దశేరి అంటే మల్లిక, దశేరి ఇంటూ నీలం అంటే అమరాపల్లి. ఈ అమరాపల్లి ఎందుకు నేర్చుకోవాలంటే హై డెన్సిటీ ప్లాంటింగ్ మనకు ఉంది కదా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నార్మల్ స్పేసింగ్ అంతా గుర్తుపెట్టుకోకపోయినా 10x10 మనకు నార్మల్గా మనం మ్యాంగో ఆర్చర్డ్లో చూసేది. కానీ మనకి ఏంటంటే అమరాపల్లి గుర్తుపెట్టుకోండి, ఇది 2.5 × 2.5 మీటర్ స్క్వేర్. ఓకేనా, ఈ ఎక్కువ లైక్ మనం ఎక్కువ తక్కువ ప్లేస్లో ఎక్కువ వేయాలి ప్లాంట్స్ అంటే మనం ఎక్కువ యూజ్ చేసుకునే వెరైటీ అమరాపల్లి అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ దశేరి ఇంటూ నీలము, దీని రివర్స్ మల్లిక. ఇలా అంటే ఇలా చదివితే గుర్తుంటుంది అని చెప్పి నేను లైక్ పెట్టాను. ఓకేనా, మీరు అలా చూసుకోండి. దశేరి ఇంటూ నీలం, హై డెన్సిటీ ప్లానింగ్ ఇదేనా 2.5 × 2.5. ఓకేనా, దీని ఆపోజిట్ పేరెంట్స్ మల్లిక. ఓకేనా, అలాగే మళ్ళీ వీళ్ళిద్దరు కూడా అరక పునీత్, అరక అరుణ. ఏదన్నా ఒకరిది గుర్తుపెట్టుకోండి, మిగతా వాళ్ళు ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ తర్వాత బి వచ్చింది కాబట్టి అంటే బంగన్పల్లి, ఏ తర్వాత ఏ రాదు, అట్లా అన్న మీ ఇష్టం. ఇంకా లేకపోతే ప్యాబ్, పిఏబి, ప్యాబ్ ఇవి ఎట్లా అంటే మెమరీ బేస్డ్వి ఎక్కువ ఎవరి ట్రిక్స్ వాళ్ళకు ఉంటుంది. అంటే ఒకరి షార్ట్ కట్ ఒకరికి వర్కౌట్ అవ్వవు. సో మీకు ఎట్లాంటి ఇలా కూడా మీరు పెట్టుకోండి, లైక్ ఒక పేరెంట్ గుర్తుపెట్టుకోండి, ఇంకొక రివర్స్ వాళ్ళు అరుణ రివర్స్ పునీత్ అలా, లేదా పునీత్ రివర్స్ అరుణ, బంగన్పల్లి ఇంటూ ఆల్ఫాన్స్, ఆల్ఫా ఇంటూ బంగన్పల్లి. ఓకేనా, తర్వాత మనకి సాయి సుగంధ ఇంపార్టెంట్. ఎందుకు తోతాపూరి ఇంటూ కేసరి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది రెగ్యులర్గా ప్రతి ఇయర్ వస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి మేజర్ టెంపరేచర్ ఎఫెక్ట్ వల్ల వచ్చే, ఇప్పుడు ఎట్లా అంటే మనకి టెంపరేచర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందనుకోండి మనకి సరిగ్గా పాలినేషన్ అవ్వదు. ఐ మీన్ ఆ లో టెంపరేచర్స్ వల్ల తెలుసుగా మనకి హౌస్ ఫ్లై వల్ల పాలినేషన్ అవుతాయి మన మ్యాంగో ఫ్రూట్. సో ఏంటంటే ఒకటేసారి సరిగ్గా పాలినేషన్ అవ్వలేదు అనుకోండి అట్లా మంచి క్వాలిటీ ఫ్లవర్స్ మంచి క్వాలిటీ ఫ్రూట్స్ రావన్నమాట. సో అలా ఏంటి అంటే ఫ్రూట్స్ సరిగ్గా రాలేదంటే మళ్ళీ ఇంటర్నల్ న్యూట్రియంట్స్ సరిగ్గా అందక అట్లా ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది. సో ఈ సాయి సుగంధ ఏంటంటే మనకి మాల్ఫర్మేషన్ రెసిస్టెంట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మాల్ఫర్మేషన్ అంటే ఇది సాయి సుగంధ గుర్తుపెట్టుకోండి. టెంపరేచర్ ఎలా ఉన్నా ఇది రాకుండా ఈ వెరైటీ చూసుకునిద్ది అనమాట. సో కాబట్టి వాటి పేరెంట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఇలా ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను కదా బనానా తర్వాత మ్యాంగో మంచి క్రాప్ అని. సెన్సేషన్ ఒక్కోసారి ఏ వెరైటీ యాక్చువల్ సెన్సేషన్తో కూడా పేరెంట్తో కూడా ఉన్నారు, మీకు టైం ఉంటే చూసుకోండి. బట్ ఒక్కోసారి ఇట్లా ఓవరాల్గా అడుగుతారు కదా సెన్సేషన్ ఈజ్ ఏ వెరైటీ అని అడుగుతారు, మ్యాంగో, బనానా, గ్రేప్ ఏదో అట్లా అడుగుతారు కదా, గుర్తుపెట్టుకోండి సెన్సేషన్ మ్యాంగో వెరైటీ అనమాట. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, హైబ్రిడ్స్ ఇంపార్టెంట్ వెరైటీస్. దాని తర్వాత పెస్ట్ డిజీజెస్. అయితే మనకి పెస్ట్ డిజీజెస్ ఖచ్చితంగా ఐదర్ ఈజీగా పేపర్ ఇవ్వాలి అంటే సైంటిఫిక్ నేమ్స్ ఇస్తారు, లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ నేమ్ అనుకోండి ఇస్తే నార్మల్ అగ్రోనమిక్ క్రాప్ కానీ లేకపోతే వీటిల్లో డైరెక్ట్ ఆ సైంటిఫిక్ నేమ్ అడగొచ్చు. లైక్ అగ్రోనమీలో రైస్ ఒకసారి అడిగారు ప్యాడీ సైంటిఫిక్ నేమ్, లేకపోతే మస్టర్డ్ ఫ్యామిలీ, అట్లా ఏదన్నా ఒకటి చూసుకుంటే అవి ఏవి జనరల్గా అయిపోతే ఇట్లా డిజీజెస్ అంటే కాజల్ ఆర్గానిజం సైంటిఫిక్ నేమ్ కూడా అడగొచ్చు. బట్ ఎట్లా అంటే ఫస్ట్ జనరలైజ్డ్గా మేజర్ పెస్ట్ ఏంటి, మేజర్ డిజీజ్ ఏంటి, ప్రతి క్రాప్లో
అగ్రోనమిక్ అంటే కూడా హార్టికల్చర్లో ప్రతి క్రాప్ మేజర్ పెస్ట్ ఏది, మేజర్ డిజీజ్ ఎందుకంటే ఇది ఫ్రూట్ కమర్షియల్ కదా మనకి. సో మనం ఏంటంటే పెస్ట్ ఏది అంటే మ్యాంగో హాపర్, డిజీజ్ మేజర్గా ఏదంటే పౌడరీ మిల్. సో వీటి సైంటిఫిక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మ్యాంగో హాపర్ అంటే ఆమ్రిటోడ్స్ అట్కిన్సోని. ఒకసారి సైంటిఫిక్ నేమ్స్ అని ఒక దగ్గర రాసుకొని అట్లీస్ట్ మేజర్ క్రాప్స్ కన్నా వాటి పెస్ట్లు, అన్ని పెస్ట్లు ఒకటి నేను ఇక్కడ చేయండి జనరల్గా మేజర్ కాబట్టి రాశాను, మీరు ఒక దగ్గర రాసుకోండి. అట్లీస్ట్ ఒక 5 క్రాప్స్ కన్నా, లైక్ మ్యాంగో, బనానా, గ్రేప్స్, సిట్రస్. ఎందుకంటే ఇంకా క్రాప్స్ వెళ్ళే కొద్దీ ఎక్కువ ఇంపార్టెంట్ పెస్ట్లు ఉండవు. ఇవి ఏంటంటే మేజర్ కాబట్టి వాటి యొక్క ప్రతి పెస్ట్ డిజీజెస్ ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఒకసారి చెప్తాను, లైక్ మ్యాంగో మీలీబగ్, ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ పెస్ట్, డ్రాసికా మ్యాంగిఫెరే. ఇవేంటంటే కొంచెం స్పీషీస్ నేములు అయితే మనకి వాటిల్లో కలిసిద్ది కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది. మ్యాంగో హాపర్స్ వచ్చేసరికి అమ్రిటోడ్స్ అట్కిన్సోని, ఓకేనా. తర్వాత స్టెమ్ బోరర్ బ్యాక్ట్రోసీరా రుఫెమాక్యులేటా, ఫ్రూట్ ఫ్లై బ్యాక్ట్రోసీరా డార్సాలిస్. మన స్టెమ్ బోరర్కి ఫ్రూట్ ఫ్లైకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మ్యాంగో స్టోన్ మ్యాంగో స్టోన్ వీవులు వచ్చేసరికి స్టెర్నోకిటస్ మ్యాంగిఫెరే, ఓకేనా. అయితే ఇప్పుడు మనకి ఒక్కోసారి ఇప్పుడు కొంచెం పేపర్ మోడరేట్ డిఫికల్ట్కి ఇచ్చేటప్పుడు కల్చరల్ ప్రాక్టీసెస్ కూడా అడుగుతున్నారు. కల్చరల్ ప్రాక్టీస్ అనగా మేనేజ్మెంట్, లైక్ ఈ పెస్ట్ వస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలి, లైక్ ఈ డిజీజ్ వస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలని. సో మ్యాంగో ఇంపార్టెంట్ క్రాప్ కాబట్టి ఇప్పుడు మనకి ఫ్రూట్ ఫ్లై ద్వారా ఎఫెక్ట్ అయిన ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రూట్ ఫ్లై, స్టోన్ వీవిల్, ఓకేనా. స్టోన్ వీవిల్ ఈ 2 ఫ్రూట్స్ మనకి వస్తే ఎలా మేనేజ్ చేసుకోవాలంటే వేపర్ హీట్ ట్రీట్మెంట్ అని ఉంటుందండి. మనకి అట్లా వేపర్స్ పంపిస్తారు. ఎందుకంటే ఈ 2 ఒక ఇన్సెక్ట్స్ మనకి ఫ్రూట్లో ఎగ్స్ పెడతాయి. అంటే ఇంకా నేను డీప్గా వెళ్ళను, కాకపోతే ఏంటంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగోలో మీకు ఇంపార్టెంట్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఏది అంటే, మీరు ముందు వీడియో కనుక చూసుంటే ఐడియా ఉంటుంది. స్మడ్జింగ్, నేను ఆల్రెడీ చెప్పాను. స్మడ్జింగ్ అనే వర్డ్ అంటే మ్యాంగో గుర్తు రావాలి. స్మడ్జింగ్ అంటే ఏంటి, మనకి స్మోక్ పంపిస్తాం ఆఫ్ సీజన్లో, మనకి రావాలి ఫ్రూట్ రావాలి, ఫ్రూట్ రావాలి అని చెప్పి ఆ టైం కాకపోయినా ఇలాంటివి చేస్తాము రావాలని చెప్పి. సో వేపర్ హీట్, స్మోక్, ఆ ఫ్లైస్ అవి చనిపోవడానికి. సో ఇవన్నీ ఇట్లా మీరు ఇంటర్లింక్ చేసి చదువుకోండి గుర్తుండడం కోసం, ఓకేనా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫిజియలాజికల్ డిజార్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్లాక్ టిప్, ఇట్లా ఫ్రూట్ ఉండి మనకి ఒక ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, టిప్ నుంచి అట్లా బ్లాక్ అయి మళ్ళీ లోపల. ఇది యాక్చువల్గా నేను చెప్పొద్దు, బట్ ఎవరైతే రిస్క్ తీసుకుంటారో, లైక్ 50-50 అంటారు మీరు, అంటే ఒక 60 క్వశ్చన్స్ మీరు అన్నీ చూసుకున్న తర్వాత ఏదన్నా బార్డర్లో ఉండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసారనుకో, ఎస్పెషల్లీ ఫ్రూట్స్లో ఇంటర్నల్ బ్రేక్ డౌన్ అయినా, పాలినేషన్ సరిగ్గా అవ్వకపోయినా, లేకపోతే ఫ్రూట్స్ సరిగ్గా క్వాలిటీ ఫ్రూట్స్ లేకపోయినా, మంచి ఇన్ఫ్లోరసెన్స్ లేకపోయినా మీరు ఏంటంటే బ్లైండ్గా దేనివల్ల అంటే బోరాన్ అని గుర్తుపెట్టుకోవచ్చండి, ఓకేనా. బోరాన్ చాలా చాలా ఇంపార్టెంట్ హార్టికల్చరల్లో, ఓకేనా. ఏ ఫిజియలాజికల్ డిజార్డర్ అంటే మ్యాక్సిమం బోరానే ఉండేది కాబట్టి మనము మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దాని మేనేజ్మెంట్ కూడా ఏది అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోరాన్ ఒకవేళ ఐడియా ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ నెక్రోసిస్ ఈ మ్యాంగో ఫ్రూట్లో వచ్చింది, ఏం చేస్తే మనము లైక్ ఏది చేస్తే ఆ ఫ్రూట్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉంటుంది, లేకపోతే అంటే మీరు బొరాక్స్ స్ప్రే చేయాలి అని. ఇది ఒక మేనేజ్మెంట్. ఫ్లవర్స్ మంచిగా రావాలనుకోండి, ఇది ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ మీరు చూస్తుంటే ఐడియా వస్తుంది. నాఫ్థలిన్ ఫ్రూట్ సెట్టింగ్, ఫ్లవర్ సెట్టింగ్, ఓకేనా. ప్లానోఫిక్స్ అంటారు దీన్ని, ట్రేడ్ నేమ్ అనొచ్చు లేకపోతే మార్కెట్ నేమ్ సంథింగ్ అట్లా, ఓకేనా. సో మనకి 2 ఈ 2 మీరు హార్టికల్చర్ క్రాప్స్లో గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా. అంటే మ్యాంగోస్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ 2 ఎవరైతే రిస్క్ తీసుకొని 50-50 పెడదాం, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది కానీ ఎవరన్నా ఒకవేళ మీకు ఆ టైంలో మీరు గెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఇదా అదా అని అనుకోండి, రిస్క్ తీసుకోవాలనుకోండి, హార్టికల్చర్ క్రాప్స్ క్వశ్చన్స్ వచ్చి డెఫిషియన్సీ లేదా ఇట్లా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వస్తే కనుక బోరాన్ అయితే బోరాక్స్, ఫ్లవర్ సెట్టింగ్ ఏదన్నా నాఫ్థలిన్, ప్లేనోఫిక్స్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. పాలినేషన్ సరిగ్గా అవ్వకపోయినా, ఇంటర్నల్గా ఫ్రూట్ లేదన్నా డ్యామేజ్ వచ్చినా, ఓకేనా.
అది మ్యాంగో వల్ల, ఐ మీన్ బోరాన్ వల్ల, సారీ మ్యాంగో వల్ల బోరాన్ అనమాట. ఓకేనా. అయితే సేమ్ ఇట్లా మళ్ళీ స్పాంజీ టిష్యూ మనకి చెప్పా కదా, స్పాంజీ టిష్యూ ఎక్కువ అల్ఫాన్సో మ్యాంగోలో చూస్తామండి. ఇది ఎందుకు అంటే మనకి టెంపరేచర్ కన్వెక్షన్, హీట్ కన్వెక్షన్స్, వేడి గాలి అట్లా అంటారు కదా, టెంపరేచర్ హై లో అట్లా ఎక్కువ డిఫరెన్సెస్ వల్ల మనకి ఎక్కువ ఈ అంటే లోపల టిష్యూ అవి ఏవైతే మనకు అంటే ఇవన్నీ కాన్సెప్ట్, కానీ నార్మల్గా చెప్పాలంటే లోపల ఏవైతే అవి జ్యూసెస్ కంటెంట్ అవి ఆ బాండ్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి అనమాట టెంపరేచర్ వల్ల. సో లోపల స్కిన్ అంతా లూజ్ అయిపోయి అంటే ఇట్లా బాగా పండిపోయినట్టు అంటారు కదా, ఇట్లా వాటరీగా అట్లా ఈ స్పాంజ్ టైప్లో అన్నట్టు ఉంటుంది అనమాట టెంపరేచర్. ఇలా అన్న గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటర్నల్ నెక్రోసిస్ బోరాన్. ఓకేనా. ఓకే. లీఫ్ స్కార్చింగ్ అంటే మనకి ఇట్లా డ్రై అయిపోయినట్టు అయిపోతాయి, ఇక బ్రౌన్గా అయిపోయి, సారీ ఎక్కువ ఎండ తగిలట్లా. ఏది ఎక్కువ అంటే లీఫ్ స్కార్చింగ్ అంటే పొటాషియం అనమాట. ఓకేనా. సో ఇది మ్యాక్సిమం నేను ట్రై చేశానండి, అంటే ఎక్కువ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి. యాక్చువల్గా నేను 100%లో నాకు తెలిసి ఒక 60-70% నేను అంటే ఇవి అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా. మళ్ళీ అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ అంటే ఈ హైబ్రిడ్స్ అడిగారు, లైక్ ఏదో అర్క పునీతో నరక నాకు గుర్తుంది కానీ ఏదో గుర్తులేదు, బట్ హైబ్రిడ్ క్వశ్చన్ అడిగారు లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ ఎట్లన్నా రాదు అంటే మేబీ సేమ్ ఇవ్వాలనుకోండి ప్రీవియస్ ఇయర్స్ అంటే అది వేరే, కానీ బట్ హైబ్రిడ్స్ చూసుకోండి ఎందుకన్నా మంచిది, ఈజీయే కాబట్టి. నేను చెప్పాక ఇట్లా పేరెంట్స్ రివర్సల్ అన్న గుర్తుపెట్టుకోండి, ఇట్లా స్పెసిఫిసిటీ సింధు కానీ సాయి సుగంధ కానీ ఇలా అమరాపల్లి ఇలా ఉన్నవి గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటి అంటే అన్నిటికంటే ఇంపార్టెన్స్, నేను అందుకే ఈ క్రాప్ కవర్ చేయకముందే పెట్టాను అని ఏంటి అంటే మ్యాంగో టైమింగ్స్, సారీ. సో ఈ మ్యాంగో టైమింగ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నేను అందుకే ఈ క్రాప్ అవ్వకముందే షార్ట్ పెట్టాను. ఓకేనా. అంటే గట్ ఫీలింగ్స్ అంటారు కదా, అట్లా మనకి ఏంటంటే ఆల్రెడీ హైబ్రిడ్స్ ఇచ్చారు, ఇస్తే వెరైటీస్ ఇవ్వాలి, లేకపోతే ఇట్లా ఇండివిజువల్గా అయితే అడగరు. లైక్ అంటే ఇండివిజువల్స్ కంటే కూడా ఇట్లా స్పెసిఫిసిటీ క్రాప్ టైమింగ్స్ అంటే ట్రైనింగ్ ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు కల్టివేట్ చేస్తారో, ఎప్పుడు ప్లాంటింగ్, ఎప్పుడు గ్రాఫ్టింగ్, ప్రూనింగ్, వినీర్ గ్రాఫ్టింగ్, హెడ్డింగ్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్ బ్యాక్ November to December. ఓకేనా. సో మీరు ఏంటంటే ఇలా ఈ మ్యాంగో టైమింగ్స్ మాత్రం ఒక్కటికి 2-3 టైమ్స్ రివైజ్ చేసుకోండి, మీ మనసులో కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా. ఓకే. నెక్స్ట్ సో వెరైటీస్, స్పెసిఫిసిటీ, రీజన్స్, హైబ్రిడ్స్, ఇట్లా వైబిలిటీ, న్యూమరికల్స్ కానీ. సో మ్యాంగో యాక్చువల్లీ నేను మిగతా క్రాప్స్కి ఇన్ని పాయింట్స్ చెప్పాను అంటే నేను ప్రిపేర్ అవ్వను, బట్ ఇదేంటంటే ఇన్ని పాయింట్స్ ఎందుకు చెప్తున్నా అంటే మ్యాంగో అంత ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను ఫస్ట్ మ్యాంగో ఉట్టి మ్యాంగో క్రాప్, యాక్చువల్లీ నేను అన్ని క్రాప్స్ పెడదాం అనుకున్నా, ఎంత లేనిది అయ్యిద్దో నాకే తెలియదు కాబట్టి ఏం చేస్తా అంటే ఫస్ట్ మ్యాంగో ఒకటి పెట్టి తర్వాత ఒక 2-3 ఒక దాంట్లో, 3-4 ఒక దాంట్లో, ఎందుకంటే నాకు తెలిసి రిజల్ట్ రావాలి, ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయాలి. బట్ ఏదన్నా కానీ ఒకసారి చూసుకోండి. ఓకేనా. మ్యాంగో క్రాప్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఒకవేళ నేను ఏదన్నా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలిసి ఏదైనా ఇంపార్టెంట్ మిస్ అయ్యారంటే మీరు కమెంట్స్లో పెట్టండి, సో దట్ ఎవరైనా చూసుకుంటారు. యాక్చువల్గా నాకు ఈ థాట్ ఒక పర్సన్ లైక్ నేను హెల్ప్ చేస్తున్నానని పర్సన్ కూడా అడిగారు షేర్ చేస్తానని. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా నేను చెప్తాను కదా, అరే ఇది బాగా ఇంపార్టెంట్, అరే తిని మిస్ అయ్యింది, ఇది హెల్ప్ అయ్యిద్ది అనుకున్న వాళ్ళు మీరు కమెంట్లో పెట్టండి, ఆ పర్టికులర్ బిట్ కానీ ఆన్సర్ కానీ లేదా ఆ టాపిక్ కానీ మీరు పెట్టండి. ఓకేనా. ఓకేనా. సో ఈ మ్యాంగో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను కవర్ చేశాను, లైక్ డిజీజెస్ కానీ రెసిస్టెన్స్ అన్నీ మీరు సైంటిఫిక్ నేమ్స్ అన్నీ చూసుకోవాలి, స్పెషల్ నేమ్స్, మనకి వెరైటీస్, హైబ్రిడ్స్, మ్యాంగో టైమింగ్స్, ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. విటమిన్ ఏ అయితే మనకి ఈ మర్చిపోయి మళ్ళీ టెక్నిక్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ స్మడ్జింగ్ చెప్పాను, ఇంకోటి డీ బ్లాసమ్ టెక్నిక్ కూడా ఉంటుంది, మర్చిపోయి కేజింగ్ టెక్నిక్ డీ బ్లాసింగ్ టెక్నిక్ కూడా ఉంటుంది చెప్పాక. డీ అంటే రిమూవల్, బ్లాసమ్ అంటే తెలుసు కదా మనకి ఫ్లవర్స్ వచ్చినట్టుగా. ఇప్పుడు నేను చెప్పాను సరిగ్గా పాలినేషన్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, ఎక్కువ మంచివి రాకపోయినా అన్నీ జరిగి ఇట్లా బంచ్ లాగా, దీన్ని ఇది కూడా అంటారు జుమ్కీ, అదేంటిది క్లస్టరింగ్ ఆర్ జుమ్కీ, ఇది కూడా ఎందులో అంటే మ్యాంగోలు అన్నీ ఇలా వస్తాయి అనమాట. మీరు ఒకసారి మనం చూస్తాం కూడా చాలా క్రాప్స్ ఇట్లా కాలనీస్లో వీటిల్లో ఎన్ని ఇన్ఫ్లోరసెన్స్కి ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయో,
అంటే వామ్మ ఇన్ని ఫ్రూట్స్ వస్తాయి అనుకుంటాం, కానీ మనకి జనరల్గా ఎన్ని వచ్చినా మనకి లైక్ ఫ్లవర్స్ ఉన్న 0.1% ఫ్లవరే ఫ్రూట్గా అవుతుంది అనమాట. సో మనకి ఏంటి అంటే ఇట్లా అన్నీ ఇస్తే మనం న్యూట్రియంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచ్కి ఉందనుకోండి, ఈ న్యూట్రియంట్స్ అన్నీ దీనికే వెళ్తే ఏవి ఎటు కాకుండా పోతాయి. సో మనం ఏంటంటే వచ్చిన 2-3 క్వాలిటీ రావాలని చెప్పి ఈ డీ బ్లాసమ్ చేస్తాం. కమర్షియల్ వేలో మనం గ్రో చేసేటప్పుడు ఏంటంటే ఇట్లా తీసేస్తాం అనమాట, కొన్నే ఉంచి, సో దట్ ఉన్న కొన్నికి మంచి సన్లైట్, మంచి న్యూట్రియంట్స్, మంచి క్వాలిటీ రావాలని చెప్పి ఈ డీ బ్లాసమ్ చేస్తావు. అయితే ఇంకోటి ఈ కేజింగ్ టెక్నిక్ అనేది ఒక మ్యాంగోలో చేశారు. ఇది ఏంటి అంటే ఎక్కువ మీకు గుర్తుండడం కోసం మాత్రమే చెప్తున్నా. కేజ్ అంటే అలా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే మనకు ఏ ఇన్సెక్ట్ ఎఫెక్ట్ రాకుండా మంచిగా, ఇప్పుడు ఏదన్నా కానీ స్టార్టింగ్ ఇంపార్టెంట్ అంటారు కదా, సీడ్ బీజం ఇంపార్టెంట్ అంటారు కదా. సో ఏంటి అంటే మనకి ఆ పాలినేషన్ చేసేటప్పుడే మనం ఎట్లా అంటే ఒక కేజ్ లాగా పెట్టి మనమే హౌస్ ఫ్లైని, అంటే బయట నుంచి కాకుండా మన ఓన్గా హౌస్ ఫ్లైస్ని రేర్ చేసి వీటిల్లో పంపిస్తాం. సో దట్ మనకు మంచి పాలినేషన్ అయ్యిద్ది. ఏ ఇన్సెక్ట్ కూడా దీన్ని వెళ్ళి ఎఫెక్ట్ చేయదు, లైక్ ఆ స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ స్టార్టింగ్ స్టేజెస్లో. సో ఈ కేజింగ్ టెక్నిక్ దేంట్లో యూజ్ చేస్తారంటే మీరు మ్యాంగో అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది ఒక స్పెసిఫిసిటీ, ఓకేనా. దాని తర్వాత ఇంకా అన్ని మన సాయిల్స్ చెప్పాను, నేను రీజన్స్ చెప్పాను, ఓకేనా, వెరైటీస్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎడిబుల్ పార్ట్స్, ఆరిజిన్స్, టెంపరేచర్స్, ఓకేనా. మ్యాంగో టైమింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ట్రైనింగ్ ఎప్పుడు చేస్తారు, హెడ్డింగ్ బ్యాగ్ ఎప్పుడు చేస్తారు, ఏ రీజన్లో ఏంటిది ఏది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాంగో క్రాప్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, ఓకేనా. నేను మిగతావి బనానా, పపాయ, లైక్ మ్యాక్సిమం ఇంకా తర్వాతవన్నీ అట్లీస్ట్ 2 క్రాప్స్ ఒక దాంట్లో లేదా 3 క్రాప్స్ ఒక దాంట్లో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయినా కానీ మీరు మళ్ళీ చూసుకోండి. మ్యాంగో క్రాప్ మిస్ చేయొద్దు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.